ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిది, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవటం దేవుని చిత్తము. సజీవులే కదా దేవుని ఆరాధించేది. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, ఈ ఉదయకాల సమయంలో మనం ఒక మంచి వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ప్రతి భారాన్ని విడిచిపెట్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సందేశం, నీ ప్రతి భారమును విడిచిపెట్టుము. అది ఎక్కడ పెట్టాలి? నీ భారమంతా కూడా దేవుని మీద మోపాలని ఈరోజు దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి భారాలతో ఉన్నారు. ఆర్థిక భారాలు, రుణ భారాలు, అలాగే ఆరోగ్య భారాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు. అంటే ఈ సమస్యల వలయంలోనే మనం వెళ్తూ ఉన్నాం. అవి ఎప్పుడు దాకా ఉంటాయి అంటే మనం చచ్చేంత వరకు సమస్యలు మనం వెంబడి వస్తూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి, ఆ సామర్థ్యము, ఆ ధైర్యాన్ని మన దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ఒకవేళ ఆ భారాన్ని జయించాలని నీ సొంత ఆలోచనలతో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేవుని సహాయం లేకుండా ఈ భారాలన్నీ కూడా తొలగిపోయాయి కాదు. కనుక ఈరోజు దైవ లేఖనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన 22వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయనను ఎన్నడూనూ కదలనీయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట? నీ భారము యెహోవా మీద మోపము. కనుక మన భారం ఎక్కడ మోపాలంటే దేవుని మీద. ఎప్పుడైతే దేవుని ఆనుకొని మనం జీవిస్తామో, దేవుని వెంబడిస్తూ మనం జీవిస్తామో, మన భారాన్ని ఆయన దగ్గర ఎప్పుడైతే మనం పెడతామో ఆయన భారాన్ని తొలగించగలిగినటువంటి సమర్థుడై ఉన్నారు. ఇంకో లేఖనాన్ని చూద్దాం. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములను సఫలపరచును. నీ పనుల భారము, నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ భారమును ఎక్కడ ఉంచాలంట? దేవుని మీద నువ్వు ఉంచాలి. అప్పుడు నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పనిచేస్తాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు కాదు దేవుని మీద నువ్వు మోపాల్సింది. నువ్వు మోపాల్సినటువంటి నీ ఆలోచన, నీ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతంగా ఉండాలా. అందుకని దేవుని యొక్క లేఖనం ఏమంటున్నాడే, నీ పనుల భారము యెహోవా మీద మోపము. అప్పుడేంటంటే ఆయన నీ ఉద్దేశములన్నీ కూడా ఏం చేస్తారంట? చక్కగా సఫలపరచగలిగినటువంటి దేవుడై ఉన్నారు. నీ ఉద్దేశాలు సఫలపరచబడాలి అని అంటే నీ ఆలోచనలు దేవుని మీద పెట్టాలి. అంతేకాకుండా మరి యొక్క లేఖనాన్ని చూద్దాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అన్నాడు. కనుక ఏంటంటే దేవుడు మన కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలామంది మా ప్రాబ్లంను మేమే దాన్ని సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారనమాట. నీ దగ్గర ఆర్థిక బలం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావు, నీ దగ్గర జనబలం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావు, నీ దగ్గర అంగబలం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు రావు. అయితే ఇక్కడ చూస్తే ఆయన మిమ్మల్ని గురించి చింతపడుచున్నాడు. ఎందుకంటే ఎట్లాంటి కార్యమునైనా జరిగించగలిగినటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆ చింత యావత్తు ఆయన మీద నువ్వు మోపగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యానంటే ఆయన నిన్ను సఫలపరచగలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎలా చేస్తాడనంటే ఆ సమస్య నుంచి నిన్ను దాటించగలిగినటువంటి దేవుడు. చూడండి, ఎర్ర సముద్రం దాటగలరని ఎవరన్నా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. కంగారు పడిపోయారు. సింపుల్గా ఒక మాట అన్నారు, నువ్వు ప్రతిసారి నువ్వు నన్ను అడుగుతావంటే నీ కర్ర చెప్పమన్నాడు. సముద్రం 2 పాయలు చేశాడు. ఎవరన్నా అది నమ్మగలరా? నమ్మశక్యం కాని కార్యాలు చేయగలిగిన వాడే నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇంకో మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 37 అధ్యాయంలో 5వ చరణాన్ని ఒకసారి చూసినట్లయితే, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మార్గాలను దేవునికి నువ్వు అప్పచెప్పినప్పుడు, ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన నీ కార్యాలను నెరవేర్చగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. నమ్మకం లేకుండా నువ్వు కార్యాలు చూడలేవు.
నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు జరుగుతాయి అన్నాడు. నువ్వు నమ్మితేనే, విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టలై ఉండటం కూడా అసాధ్యం. కనుక ఈరోజు దైవలేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు సాగిలపడతావో, దేవునికి నీ మార్గాలు అప్పచెప్తావో, ఆయన వాటన్నిటిని కూడా ఒక దీవెనకరంగా మార్చగలడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట చెప్పారు. ఆ మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నీకు చక్కని నెమ్మది కలిగించగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసయ్య నీ భారమంతా తీసుకొని నిన్ను విడుదల చేయాలని, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలుచోబెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఈ సందేశం ఆలకిస్తున్నటువంటి నీవు ఒకసారి ఆలోచన చేయి. ఏ భారాలతో ఉన్నావు నువ్వు? అనేక భారాలు నీకు ఉండొచ్చు గాక. నీ భారం దేవుని మీద పెట్టి, అలాగనే గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కంటే ఆరిపోద్ది. అలా కాదు. నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఉపయోగిస్తావు. అప్పుడు నీకు ఆయన సలహా ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, మార్గం తెరుస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. అది కదా మనకు కావాల్సింది. ఈ వాక్యం నీకు నచ్చినట్లయితే, ఈ వాక్యంలో నువ్వు దేవుని యొక్క ప్రసన్నతను పొందుకున్నట్లయితే, ఇదిగో నాతో పాటు ఏకీభవించి ఒక ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా నీ భారాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు తొలగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు దైవ లేఖనం ద్వారా నీ ప్రతి భారమును విడిచిపెట్టుము అని మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు. నాయన, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మీరు తెలియజేసినటువంటి మాటను బట్టి మా ప్రతి బాధలను, ప్రతి బంధకాలను, ప్రతి భారాలను దేవా నీ పాదాల దగ్గర పెడుతూ అయ్యా ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటికి ఎలాగ మేము ఎదుర్కొని ముందుకు వెళ్ళాలో, వాటి నుంచి ఎలాగ మేము ఓవర్కమ్ అవ్వాలో దేవా మీరే మాకు తెలియచేయండి. మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి. నా ప్రభు, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయా పరిస్థితుల నుంచి బిడ్డలను విడిపించి ఈ సాక్షులుగా నిలబెట్టుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి దైవ స్వరం అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమాన్ని మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకి వాక్యాన్ని పంపించండి. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.